హాయ్ ఫ్రెండ్స్, ఇది గుడ్ మార్నింగ్. నేను మొన్న సంక్రాంతికి ఊరు వెళ్ళినప్పుడు తీసుకున్న ఫోటోలు, మెమరీస్ ఫ్రెండ్స్. ఇవన్నీ కొంతమంది మా ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ, మనం కలిసిన ఊరి పెద్దలు ఉన్నారు. అదే సినిమా యాక్టర్ గిరిబాబు గారి అబ్బాయి రఘుబాబు గారు ఉన్నారు, మన సినిమా యాక్టర్ ఆయన. మా ఊరి ఆంజనేయ స్వామి ఉన్నారు. మా క్లాస్మేట్స్ అనమాట వీళ్ళందరూ ఫోటోల్లో ఉన్నవాళ్ళు. ఈ క్లాస్మేట్స్లో అందరూ ఉన్నారు. సో ఏంటంటే అందరం కలిసాము, 10th క్లాస్ క్లాస్మేట్లమే. సరదాగా పండగ రోజు డిన్నర్ పార్టీ అరేంజ్ చేసుకున్నాము, సరదాగా కలిసాము. అలాగే మా ఊరి రామాలయం ఫస్ట్ టైం, చాలా 3-4 సంవత్సరాల క్రితం కట్టారు, కానీ నేను చూడలేకపోయాను రామాలయాన్ని. రామాలయం ప్రశాంతంగా చూశాను. అలాగే రామాలయం దగ్గర ముగ్గుల పోటీలు అవన్నీ కూడా చూశాను ఫ్రెండ్స్, మీకు కూడా చూపిస్తున్నాను. పాత మిత్రులు కొంతమంది కలవడం జరిగింది, అలాగే మా క్లాస్మేట్ని కలవడం జరిగింది, అలాగే మా సిస్టర్, మా బావ, మా ఇంట్లో కలవడం జరిగింది. సో ఏంటంటే ఫ్రెండ్స్, ఏదో సంక్రాంతికి ఈసారి కొంచెం హ్యాపీగానే ఉంది. సో నెక్స్ట్ వచ్చే సంక్రాంతి ఇంకా బాగుండాలి అనుకుంటున్నాను. అది సంక్రాంతి క్రికెట్ పోటీలు అయితే మాత్రం చాలా బాగా జరిగింది. మాకు రామనూతల RSCA గ్రౌండ్ ఉందన్నమాట. రామనూతల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ అని, RSCA అని ఒక ఎప్పటి నుంచో 35 years నుంచి ఉంది. 35 చిన్న గ్రౌండ్, స్టేడియం ఎంపీగా ఉన్నప్పుడు నిధులు దీనికి మన రామనూతల గ్రౌండ్ ప్రొవైడ్ చేశారు. ఎంపీ గారి ప్రోగ్రాంతో మనకు గ్రౌండ్ రెడీ అయ్యింది. సో ఈ సంవత్సరం చెన్నై జట్టు గెలుచుకుంది మా టోర్నమెంట్ని. ఇంటర్ స్టేట్ టోర్నమెంట్ ఇది, మంచి మంచి జట్లు వస్తూ ఉంటాయి. సో ప్రతి సంక్రాంతికి మాకు క్రికెట్ పండుగ ఉంటుంది మా ఊరిలో. సో అదే ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా షేర్ చేసుకుందామని చేశాను. అలాగే మా క్లాస్మేట్లో US నుంచి ఒక అతను, మా పోతిన రాంబాబు అని, డాక్టర్ రాంబాబు గారు వచ్చారు, మా ఫ్రెండ్. అండ్ మా క్లాస్మేట్లో రిజర్వ్ బ్యాంక్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు, అలాగే లెక్చరర్లుగా పనిచేసే వాళ్ళు ఉన్నారు, అలాగే మనకి ఒక మేనేజర్లుగా, కంపెనీలో మేనేజర్లుగా చేసేవాళ్ళు ఉన్నారు, ముగ్గులు పోటీలు టీచర్లు ఉన్నారు, ఒక కంపెనీస్లో చేసే బిజినెస్ పర్సన్స్ ఉన్నారు. సో అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. నేను రియల్ ఎస్టేట్ చేస్తాను. సో అలా ఈక్వల్ పోటీ జరుగుతుంది, చూసారు కదా. ఉత్తర బజార్ జరిగింది అనమాట, రామాలయం బ్యాక్ సైడ్. సో ఈ ముగ్గుల పోటీ అనేది చాలా సింపుల్గా జరిగింది, కానీ ఎక్కువ ముగ్గులే మేలుగా బాగుంది. సో కలర్ఫుల్గా ఉంటాయి, ముగ్గులు చూస్తే ఒక ఆనందం కలుగుతుంది. సో సింపుల్గా, బ్యూటిఫుల్గా ఉన్నాయి ముగ్గులు. ఇది చూడండి ఎంత బాగుంది. సంక్రాంతి ముగ్గులు చాలా బాగున్నాయి, సింపుల్గా. ఏంటంటే ఫ్రెండ్స్ అందరం చాలాసార్లు కలిసాము. ఈసారి కూడా ఇంతకుముందు రాను కూడా వచ్చారు ఫ్రెండ్స్, క్లాస్మేట్లు. సో సరదాగా వాళ్ళందరితో కలిసి బయట కలవడం జరిగింది, గ్రౌండ్లో కలవడం జరిగింది 2-3 సార్లు. సో చాలా హ్యాపీగా ఉంది ఈసారి సంక్రాంతి మాత్రం. సో మా ఊరు పేరు రామనూతల. ఇది ఇంతకుముందు ప్రకాశం జిల్లాలో ఉండి ఇప్పుడు బాపట్ల జిల్లాలో కలిపారు. చూడాలి మరి, మళ్ళీ ప్రకాశం జిల్లా అయితే మాకు దగ్గర, బాపట్ల దూరం అయిపోయింది మాకు. సో ఈ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక మరి మారుస్తా ఉన్నారు, మారిస్తే బాగానే ఉంటుంది. అలాగే ప్రతి సంక్రాంతికి కూడా మా ఊర్లో ఏంటంటే కోడి పందాలు ఇంతకుముందు ఉండేవి, తోపుల్లో ఎక్కడ ఉండేవి, కానీ మధ్య కోడి పందాలు బాగా వచ్చింది. ఇంతకుముందు ఎడ్ల పందాలు కూడా ఉండేవంట, అవన్నీ జరగట్లేదు. ఎక్కువ క్రికెట్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు మా ఊర్లో. క్రికెట్, ముగ్గుల పోటీలు అయితే బాగా జరుగుతాయి, చెస్ పోటీలు కానీ. సో ఏంటంటే ఫ్రెండ్స్, మీ ఊర్లో కూడా జరుగుతాయి కదా సంక్రాంతికి. ప్రతి తెలుగు వారికి సంక్రాంతి అనేది ఒక మంచి పండుగ. అలాగే దసరా అనేది మన తెలంగాణలో. సో దసరాకి ఏంటంటే హాలిడేస్ ఎక్కువ ఉంటాయి, సంక్రాంతికి హాలిడేస్ తక్కువ ఉంటాయి. సో ఆ 3 రోజుల్లోనే పండుగ, భోగి పండుగ, సంక్రాంతి పండుగ కానీ సందర్శన, వచ్చే పోయే చుట్టాలతోటి, మన ఫ్యామిలీ మెంబర్స్ తోటి, ఫ్రెండ్స్ తోటి హ్యాపీగా ఉండేది సంక్రాంతి రోజు మాత్రమే. ఎక్కడెక్కడ వేరే దేశాల్లో ఉన్న ఫ్రెండ్స్, మన రామనూతల గ్రామ రామాలయం దగ్గర జరిగిన ముగ్గుల పోటీ నచ్చినాయి అనుకున్నాను. లైటింగ్ బాగా మన రామాలయం హ్యాపీ పొంగల్ క్రితం కట్టారు. మై ఫ్రెండ్స్ రామనూతల రామాలయం స్వామివారిని చూడండి ఎంత బాగున్నారు, చాలా బాగున్నారు. సీతారామ సమేతంగా అందరితో, రామ లక్ష్మణులు, సీతారాములు, ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు.
సో ఎంత బాగున్నారంటే అంత బాగున్నారు. పర్లేదు స్వామి. దర్శనం మీకు కూడా అంటే దర్శన భాగ్యం కలగాలని పెట్టారు ఫ్రెండ్స్. సో అందరికీ మంచి జరగాలి, ఎవరికి అసంతృప్తి బాధలు ఉండకూడదు, అందరూ సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ సంక్రాంతి తర్వాత నుంచి నాకు తెలిసి 2025 అందరికీ బాగుంటుందని అనుకుంటున్నాను. మూమెంట్ అనేది 2024 చాలామందికి బాగాలేదు. సో 2025 అందరూ చెప్తుంది ఏంటంటే చాలా బాగుంటుంది, అందరూ హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటున్నాము. సో మీరు కూడా హ్యాపీగా ఉండాలి ఫ్రెండ్స్, ఎప్పుడు మీ కుటుంబంతో చల్లగా ఉండాలి, ఇలాంటి పండుగలు హ్యాపీగా చేసుకోవాలి అది అనుకున్నాను ఫ్రెండ్స్. ప్రతి సంవత్సరం ఇలాగే హ్యాపీగా ఉండి మీరు ఆనందంగా గడపాలి ఫ్రెండ్స్. సో అదే ఫ్రెండ్స్ నా కోరిక, ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉండాలి. ఇదిగో చూడండి, ఈ రాముల వారి గుడికి డొనేట్ చేసిన వాళ్ళ పేర్లు చెక్కారు. చాలామంది డొనేట్ చేశారు ఫ్రెండ్స్, చాలా బాగా జరిగింది. ఈ గుడి నిర్మాణానికి ఎంతోమంది సపోర్ట్ చేశారు, వాళ్ళ పేర్లన్నీ కూడా ఇక్కడ చెక్కారు చూడండి గుడి లోపల. సో ఎంత బాగుంది చూడండి, ఎంట్రన్స్ గుడి ఎంట్రన్స్ అనమాట, రైట్ లెఫ్ట్ ఎంట్రన్స్ ఉంది, బాగుంది, చాలా బాగుంది ఫ్రెండ్స్. చాలా హ్యాపీ ఫ్రెండ్స్, ఈసారి రామాలయము నేను చూడడం జరిగింది. సో చూడండి లోపల ఎంత బాగుంది, ఎంత బాగుంది ఫ్రెండ్స్. పూజారి గారు, రామాలయ పూజారి గారు వెనక దేవుడు కనిపించారు కదా. అలాగే మా పాత మిత్రులు, మా సీనియర్లు, మా ఫ్రెండ్ కృష్ణ, ఇది మా గ్రౌండ్ పెవిలియన్ చూడండి ఎంత బాగుందో బిల్డింగ్. అందులో రీసెంట్గా షటిల్ కోర్టు కూడా మొన్న ఇనాగ్రేషన్ జరిగింది, చూడండి ఎంత బాగుందో మా గ్రౌండ్. కానీ పెద్ద గ్రౌండ్, రామలతల చుట్టూ బౌండరీ వాళ్ళు కూడా వేశారు. లోపల బంతి పూల సుబ్బారావు గారు, వాచ్మెన్ సుబ్బారావు గారు కృష్ణ ఇద్దరు రావాలండి, ఎక్కడున్నా కానీ. చాలా మంది వచ్చారు, విజిటర్స్ వచ్చారు, చాలా ఊరు నుంచి వచ్చారు. సో ఎంతో అద్భుతంగా జరిగింది మ్యాచ్ ఈ సంవత్సరం, చాలా బాగా జరిగింది. అక్కడ మా ఊర్లో గ్రౌండ్లో మిరపకాయ బజ్జీలు కూడా చాలా బాగుంటాయి, టీ కానీ కాఫీలు కానీ. అండ్ మిగతా ఆయన బ్రహ్మయ్య గారని ఆయన హోటల్ ఓనర్ అనమాట, అక్కడ పెడతాడు వాళ్ళ ఫ్యామిలీతో. చూడండి మా ఊరి ఆంజనేయ స్వామి ఎంత బాగున్నారు, మా ఊరి ఆంజనేయ స్వామి మీకు నచ్చారు, చాలా బాగున్నారు కదా. ప్రతి ఊరికి ఒక ఆంజనేయ స్వామి ఎంత ముచ్చటగా ఉంటారు, ధైర్యంగా ఉంటుంది ఆంజనేయ స్వామి ఉంటే. మా బావ ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఇదిగోండి మా ఊరి చెరువు పక్కన గంగమ్మ టెంపుల్ ఉంది, కానీ అది చూపించలేదు. సో మా ఫ్రెండ్స్ అందరం కలిసి చిన్నప్పుడు ఆ చెరువు ఎంజాయ్ చేసేవాళ్ళం కదా, అందుకని చెరువు చూడడానికి వచ్చాము. క్రికెట్ గ్రౌండ్ బ్యాక్ సైడే ఉంటుంది. వీళ్ళంతా మా క్లాస్మేట్స్ అనమాట. చూడండి వీళ్ళందరూ సరసయ్య, చేబ్రోలు శ్రీనివాసరావు, నరసింహారావు, చేబ్రోలు పూర్ణ. సో వీళ్ళందరూ కూడా చిన్నప్పుడు మా ఊరి చెరువు గట్టు చూడండి మా ఆంజనేయ స్వామి. ఈ చెరువులో మా గిరిబాబు గారు మధ్యలో గంగమ్మ టెంపుల్ షూటింగ్ కూడా తీశారు. రాజాతో పెట్టి ఒక షూటింగ్ కూడా జరుగుతుంది. క్రికెట్ గ్రౌండ్ చూడండి, చెరువు పక్కన ఉంది. సో ఇక్కడ చూడండి, ఇది గ్రౌండ్ నుంచి బయటకు వెళ్ళేది చెరువు, ప్రశాంతమైన వాతావరణం క్రికెట్ గ్రౌండ్. మా ఫ్రెండ్స్, సో అది ఫ్రెండ్స్ మనకి ఏంటంటే మా ఫ్రెండ్స్ అందరం చిన్నప్పటి మెమరీస్, వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చారు, వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు. సో సరదాగా గడిపారు ఫ్రెండ్స్, చిన్న మెమరీస్ ఎంతో షేర్ చేసుకుంటున్నాను. సో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే స్కిప్ చేయండి, నో ప్రాబ్లం. కానీ బ్యాడ్ కామెంట్స్ ఏం పెట్టకండి ఫ్రెండ్స్ ప్లీజ్. అందరికీ మెమరీస్ ఉంటాయి, చిన్న చిన్న ఆనందాలు ఉంటాయి, ఆ ఆనందాన్ని షేర్ చేసుకుంటున్నాను అంతేగాని ఇందులో ఏమీ లేదు ఫ్రెండ్స్. మీకు నచ్చితేనే చూడండి, లేకపోతే లేదు. దయచేసి ఏమనుకోకండి, ఏదో నా చిన్న ఆనందాలు మీతో పంచుకుంటున్నాను. ఫ్రెండ్స్తో షేర్ చేసుకోకపోతే ఇంకెవరితో షేర్ చేసుకుంటాం ఫ్రెండ్ మనం ఏదైనా, అందుకనే షేర్ చేస్తాను. చూడండి మాది రామలతల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ గ్రౌండ్ చూడండి, ఎంట్రన్స్ చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో. ఎంట్రన్స్ నుంచి ఎండింగ్ వరకు చూపిస్తాను చూడండి. RSCA ఎంట్రన్స్ చూడండి ఎంత బాగుందో. RSCA దాతలు, నిర్మాణానికి హెల్ప్ చేసిన వాళ్ళు, ఇనాగ్రేట్ చేసిన వాళ్ళ పేర్లు ఇక్కడ చూడండి ఉంది కదా మీకు ఎంట్రన్స్ అనమాట. అది మెయిన్ ఎంట్రన్స్, ఇది చిన్నది. సో చూడండి ఎంత బాగుందో. RSCA రామలతల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ సంక్రాంతి బ్యానర్ తీశారు బయట, ఫ్లెక్సీ సంక్రాంతి ఎంట్రన్స్ అనమాట.
రావులతుల RSCA క్రికెట్ గ్రౌండ్. సో ఇప్పుడు ఏంటంటే అన్నీ సైడ్ నుంచి ఆల్రెడీ మ్యాచ్ జరుగుతుంది కాబట్టి చిన్న గేట్ నుంచి అలౌ చేస్తున్నారు. చూడండి విజిటర్స్కి చైర్స్ ఉన్నాయి. రేపు ఉదయం జరిగే మొదటి సెమీఫైనల్లో గ్రాస్ ఉంటుంది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. సైడ్ స్క్రీన్. అదేవిధంగా రేపు మధ్యాహ్నం ఇది పెవిలియన్ సైడ్. చూడండి వీడియో కూడా ఈ మ్యాచ్ లో విజయం సాధించిన వారు MRCC చెన్నై తోటి రెండో సెమీఫైనల్లో తలపడుతున్నారు. ఇక్కడ నుంచి ఏంటంటే ఇక్కడ దగ్గరలో టీమ్స్ కూర్చొని ఉంటాయి. పెవిలియన్ బిల్డింగ్ మాది. After completion of 10 overs, GSTC 11 Chennai playing on 57 runs for the loss of 7 wickets. ఏంటంటే చూస్తున్నారు కదా, వస్తున్నాం వీడియో తీసేస్తున్నాం. అంత బాగుంది. ఈ మ్యాచ్ లో విజయం సాధించాలంటే రీసెంట్గా ఇక్కడ మిగిలిన 10 ఓవర్లలో 119 పరుగులు చేయవలసి ఉంది. 119 runs required from 10 overs. బౌలర్ పవిత్రన్ ఇన్నింగ్స్ 11వ ఓవర్ని ట్యాంగిల్ వైపు నుంచి బౌలింగ్ చేస్తున్నారు. పవిత్రన్ తో NS హరీష్ వారు ఓపెన్ చేశారన్నమాట. గొట్టిపాటి రవికుమార్ గారు ఎప్పుడు మాకు సపోర్ట్గా ఉంటారు. మా ఊరికి కానీ ప్రతి విషయానికి మా ఊరికి వస్తారు. ఇప్పుడు ఆయన మినిస్టర్ అయినందుకు ఆయనకి ధన్యవాదాలు, కంగ్రాచులేషన్ చెప్తున్నామండి గొట్టిపాటి రవికుమార్ గారికి. అలాగే కారుసాల బాబు గారు, కారుసాల నాగేశ్వరరావు గారు అంటారు, ఆయన మొత్తం చూసుకుంటారు. మన చైర్మన్ RSCAకి ఆయనే దగ్గరుండి అన్ని చూసుకుంటారు. అలాగే మిగతా కమిటీ సభ్యులందరికీ కూడా కంగ్రాచులేషన్స్, ధన్యవాదాలు. వాళ్ళందరూ కూడా చాలా కష్టపడి దీన్ని, చిన్నప్పుడు నేను కూడా ఉండేవాడిని కానీ ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాను కాబట్టి నాకు కుదరట్లేదు నేను పార్టిసిపేట్ చేయడానికి, వెళ్ళట్లేదు ఎక్కువ. ఊర్లో వాళ్ళే కమిటీ మెంబర్స్ ఉన్నారు, అందరు చూసుకుంటున్నారు బాగా. సో పెద్ద మనుషులు అందరూ ఉన్నారు, వాళ్ళందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే గిరిబాబు గారు ఈ ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేస్తుంది. మన రఘుబాబు గారు ఎప్పుడు వస్తూ ఉంటారు. అలాగే అందరూ ప్రతి ఒక్కరూ మా రావులతుల ఎంతో కొంత చేస్తూనే ఉంటారు. క్రికెట్ అంటేనే మా ఊర్లో సంక్రాంతి పండుగ, క్రికెట్ పోటీలు. ఇంతకుముందు మా ఊరి జట్టు ఎందుకంటే లోకల్ జట్లు క్రియేట్ చేశారు, మంచి వాళ్ళు వెళ్ళి ఆడిన వాళ్ళు కూడా వస్తారు. మన గ్రౌండ్లో మన గేమ్ కంటే కూడా వేరే వాళ్ళు ఆడితే బాగుంటుంది అని చెప్పి మంచి మంచి టీంలు పిలవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. హైదరాబాద్ నుంచి, చెన్నై నుంచి, విజయవాడ నుంచి, గుంటూరు నుంచి మంచి మంచి టీంలు వస్తాయి ఫ్రెండ్స్. సో ఈ సంవత్సరం అయితే చెన్నై నుంచి 2 టీంలు వచ్చినాయి. సో అందరూ నెల్లూరు నుంచి కూడా వస్తాయి. సో మంచి మంచి టీమ్స్ వైజాగ్ నుంచి, విజయవాడ నుంచి, హైదరాబాద్ నుంచి వస్తాయి కనుక ఫ్రెండ్స్ ఇక్కడ బాగుంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి చూడండి, వచ్చి మా ఊరికి దగ్గరలో ప్రకాశం జిల్లా సరదాగా సంక్రాంతికి వస్తే మీరు మ్యాచ్లు చూడొచ్చు. హ్యాపీగా ఒకసారి రండి, విజిట్ చేయండి మా ఊరికి సంక్రాంతికి ఫ్రెండ్స్. సో ఈ గ్రౌండ్ అంతా కూడా చూడండి ఎంత బాగుందో, చుట్టూ బౌండరీ వాల్ ఉంది, డెడికేటెడ్ మొత్తం ల్యాండ్ అనమాట. మొత్తం చూడండి, ఇంటర్నేషనల్ స్టేడియంస్కి ఏమాత్రం తీసిపోని విధంగా ట్రై చేస్తున్నారు. ఇంకా రోజు రోజుకి మెరుగుపరుస్తున్నారు మా ఊరి RSCA అసోసియేషన్ వారు. సభ్యులందరూ, కమిటీ సభ్యులు, మెంబర్స్ కానీ, మా బాబు గారు కానీ, నాగేశ్వరరావు గారు, కారుసాల నాగేశ్వరరావు గారు, ఆయన ఇప్పుడు మాకు డిస్టిక్కి సెక్రటరీ అనమాట, క్రికెట్ అసోసియేషన్కి, AP DCAకి ప్రకాశం జిల్లా సెక్రటరీ క్రికెట్కి. సో ఏంటంటే ఇప్పుడు మనకి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి క్రికెట్ లవర్స్ ఉన్నారు మా ఊళ్ళో. అలాగే పక్కన కురవానిపాలెం ఉంది, కోరిసెపాడు ఉంది, అలాగే మనకి మేదరమిట్ల, దైవాలరావురు, అలాగే పమిడిపాడు, అలాగే తక్కెళ్ళపాడు, కొప్పెరపాడు, ఇవన్నీ కూడా మన చుట్టుపక్కల ఉన్న ఊర్లు. సలివేంద్రం కానీ ఆ ఊర్లందరి నుంచి చూడండి ఫ్రెండ్స్, చాలామంది వస్తూ ఉంటారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బంతి పూలు చూసారు కదా, తోట వెళ్ళిపోయింది. మా గ్రౌండ్ గ్రాస్ ఒకటి పెరుగుతుంది కానీ ఈ గ్రాస్ మార్చేసి ఇంకా ఫైన్ గ్రాస్ పెట్టాలనుకుంటున్నారు ఈ సంవత్సరం. సో ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఈ గ్రాస్ అంతా తీసేసి మళ్ళీ న్యూ గ్రాస్ పెంచాలనుకుంటున్నాం, మంచిది, ఇంకా క్వాలిటీ ఉండే గ్రాస్ని వేద్దాం అనుకుంటున్నారు. సో నెక్స్ట్ ఇయర్ కల్లా ఇంకా మంచి గ్రాసు, గ్రౌండ్ ఇంకా స్మూత్గా, ఇంకా గ్రీనరీగా బాగుండేట్టు చేస్తున్నారు. ఎంత ఖర్చు అయినా పర్లేదు, మా వాళ్ళు గ్రౌండ్ కోసం
ఏమైనా చేస్తున్నారు. ఈ సంవత్సరం ఏంటంటే మీకు చెప్పడం మర్చిపోయాను, శ్రీ భ్రమర రియల్ ఎస్టేట్ వాళ్ళు లాస్ట్ ఇయర్ స్పాన్సర్ చేశారు. ఈ సంవత్సరం కూడా శ్రీ భ్రమర రియల్ ఎస్టేట్ వాళ్ళు మనకి స్పాన్సర్స్ అనమాట. సో వారికి ధన్యవాదాలు. సో వాళ్ళు చాలా బాగా మనకి సపోర్ట్ చేస్తున్నారు, శ్రీ భ్రమర రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళు. సో వాళ్ళకి మరోసారి ధన్యవాదాలు. ఇంతకుముందు కోకోకోలా వాళ్ళు కూడా మనకి సపోర్ట్ చేశారు మన రామచంద్ర క్రికెట్కి. సో అలాగే ఏంటంటే మనకి క్రికెట్ అనేది ఒక మంచి గేమ్, అందరికీ ఇష్టమైన గేమ్ కాబట్టి ఎందరో ఇక్కడి నుంచి నేషనల్ లెవెల్కి వాళ్ళు వెళ్ళాలని, ఈ గ్రౌండ్లో ఆడిన వాళ్ళు నేషనల్ లెవెల్లో కూడా ఆడాలని వాళ్ళకి కోరుకుంటాను. వాళ్ళందరికీ సహాయం చేయమని కోరుకుంటాను. చూడండి ఎంత బాగా చూస్తున్నారు, ప్రశాంతమైన వాతావరణంలో చెరువు పక్కన క్రికెట్ గ్రౌండ్. అంతకంటే ఏం కావాలి ఒక పల్లెటూరులో, ఏ టౌన్లో లేని విధంగా. చాలా టౌన్స్లో కూడా మంచి గ్రౌండ్ దేవుడు సహాయం అనుకోవచ్చు. అండ్ రామానాయుడు గారు ముఖ్యంగా ఆయన ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాను. వారికి మా ధన్యవాదాలు. చూడండి ఫ్రెండ్స్, ఆంజనేయ స్వామి ఎంత అందంగా ఉన్నారో మరొకసారి చూపిస్తున్నాను. ఆంజనేయ స్వామిని, స్వాముల వారంటే చాలా ఇష్టం నాకు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.